వెల్కమ్ టు రెయిన్బో మీడియా. మోపాల్ మండలం నర్సింగపల్లి పంచాయతీ పాలనలో ఆదర్శంగా నిలుస్తుంది. గత పంచాయతీ ఎన్నికల సమయంలో గ్రామస్తులందరూ ఐకమత్యంతో సర్పంచ్తో పాటు అన్ని వార్డులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదే స్ఫూర్తితో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. కొత్త పాలక మండలి వచ్చిన తర్వాత సిసి రోడ్లు, మహిళా భవనం నిర్మించామని, 25 మంది పేటలకు ఇందిరమ్మ ఇళ్లను ఇప్పించామని, 100 మంది వరకు సీఎంఆర్ఎఫ్ నిధులను అర్హులైన వారికి రేషన్ కార్డులను ఇప్పించామని సర్పంచ్ లిఖిత తెలిపారు. తమ గ్రామానికి మరికొన్ని సీసీ రోడ్లు, మురుగు కాలువలు, తాగునీటి కోసం బోరు పంపులు అవసరం ఉన్నాయని ఎమ్మెల్యే భూపతి రెడ్డికి తమ సమస్యలు తెలిపామని లిఖిత తెలిపారు. ఆయన సహకారంతో నర్సింగపల్లి గ్రామాన్ని ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దుతామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. లిఖిత స్వామి. మా గ్రామం నర్సింపల్లి, మండలం మోపాల్, జిల్లా నిజామాబాద్. నేను ఎన్నికైనప్పటి నుండి ఎన్నికై 6 నెలలు పూర్తయింది. నేను ఎన్నికైనప్పటి నుంచి మా గ్రామంలో అనేక పనులు చేయడం జరిగింది. ఫస్ట్ 15 లక్షల సీసీ రోడ్ వేయడం జరిగింది. తర్వాత 10 లక్షల మహిళా భవన్ నిర్మించడం జరిగింది. తర్వాత 200 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. మరియు 20 మందికి కళ్యాణ లక్ష్మి ఇవ్వడం జరిగింది. మరియు కళ్యాణ లక్ష్మి జరిగింది. మరియు 50 పైప్ లైన్ వేయించడం జరిగింది. ఆరోగ్యంతో బాధపడుతున్న 50 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. మరియు మా గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా చేయడం జరుగుతుంది. 30 లక్షల వరకు డ్రైనేజీలు, 20 లక్షల వరకు సీసీ రోడ్లు, తాగడానికి నీటి సరఫరా కోసం బోర్లు కావాలి. పైప్ లైన్లు కూడా వేయాలని అనుకుంటున్నాం. మా గ్రామాన్ని అనేక విధాలుగా ఆరోగ్యకరంగా ఉంచుతామనేసి కోరుకుంటున్నాం. ఈ సమస్యల్ని భూపతి రెడ్డి గారికి విన్నవించడం జరిగింది. అదే ఆయన సహకారంతో అందుబాటులో మా సమస్యల్ని భూపతి రెడ్డి గారికి విన్నవించడం జరిగింది. త్వరలోనే పరిష్కరిస్తామనేసి హామీ ఇస్తున్నాం.